మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ సర్కార్పై రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, నిధుల వినియోగంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ప్రకారం తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా తగ్గుతున్నాయి. కొన్ని పాఠశాలలు మూసివేత దశకు చేరుతున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల వేలాది పాఠశాలలు నష్టపోతున్నట్లు తెలిపారు. 33 జిల్లాల్లో 10 మందికి తక్కువ విద్యార్థులున్న పాఠశాలలున్నాయని, 2022-23లో ఇలాంటి పాఠశాలల సంఖ్య 3576 ఉండగా 24-25లో అది 5021కి చేరినట్లు కిషన్ రెడ్డి వివరించారు. ఈ పరిస్థితి దేశంలోని ఏకైక రాష్ట్రానికి మాత్రమే చలనీయంగా ఉందన్నారు. కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 15% నిధులను విద్యకు కేటాయిస్తుందని చెప్పినా వాస్తవం వేరే స్థితిని చూపిస్తుందని, గత బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా హామీకి సగం కూడా చేరలేదని, రాబోయే రోజుల్లో నిజమైన కేటాయింపులు వెలుగులోకి వచ్చినప్పుడు పరిస్థితి ఇంకా కాస్త ఎక్కువగా ప్రతికూలంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం పేరుతో FRBM పరిమితులను సడలించాలని, కేంద్రం నుండి మరిన్ని రుణాలను పొందాలని కోరుతున్నారని, అయితే ఆ నిధులు నిజంగా విద్యా వ్యవస్థ కోసం ఖర్చవుతుందా లేక ఇతర అవసరాలకు దారి మళ్లిస్తున్నారా అనే అనుమానాలు లేవు కాదన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేయగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో ఉన్నట్టు విమర్శించారు. ఆయనను కేంద్రీకరించిన ముఖ్య అంశం ఏంటంటే విద్యా వ్యవస్థను బాగుపరచడం కంటే ప్రాజెక్టుల పేరుతో నిధులను వదిలి వాటిని వ్యక్తిగత లాభాల కోసం మళ్లించడం మాత్రమేనని ప్రభుత్వాల లక్ష్యమని, ఈ విధానం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నట్లు తెలిపారు. కిషన్ రెడ్డి అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం నిజమైన విద్యా విభాగంపై దృష్టి పెట్టకపోవడం, సదుపాయాలను సరిగా అందించకపోవడం వల్ల సామాన్య విద్యార్థులు నష్టపోతున్నారు. పాఠశాలలు మూసివేయబడ్డం, అడ్మిషన్ల సంఖ్య తక్కువగా ఉండడం రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై భయంకర ప్రభావం చూపుతున్నట్లు, ప్రజలు ప్రభుత్వ పనితీరు, నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.